ఇప్పుడు ఎట్లా దాదాపు 300 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒకవైపు రెమ్యునరేషన్ తీసుకోలేదు. పైగా ఆయన్నే దాని సినిమా ప్రమోషన్ మొత్తం ఆయన్నే ఏకదాటిగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? అంటే యాక్చువల్గా 2 పాండమిక్ కరోనా టైంలో ఆయన సినిమాలు తీయలేదు. తర్వాత రాజకీయంగా వచ్చేసరికి ఆయన రాజకీయ పరంగా వెళ్ళిపోయారు తప్ప సినిమాలు కొంచెం బ్రేక్ ఇచ్చారు. అందువల్ల నిర్మాత ఎక్కడైనా ఇబ్బంది పడతాడేమో లేకపోతే అనేసి ఆయన్ని ఆదుకునే విధంగా ఆయన ప్రమోషన్కి వచ్చారు. ఫస్ట్ ఆయన ప్రమోషన్కి రాను, సినిమా ప్రమోషన్కి ఇంత నాకు తెలిసి ఆయన సినిమా సుదీర్ఘ కాలంలో ఇంతవరకు ఎప్పుడు ఆయన సినిమా ప్రమోషన్కి అనేది వచ్చిందే లేదు. కాబట్టి ఆయన నిర్మాతను ఆదుకోవడానికి ఆయన ప్రమోషన్కి రావడం జరిగింది. ఈరోజు కూడా విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది. మన శిల్పకళా వేదికలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకుంటే 5 సంవత్సరాలు తీసిరని కొంతమంది ట్రోలర్స్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను హరిహర వీరమల్లును ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 5 ఏళ్ళు తీశారు, ఇది ఎట్లా ఉండబోతుంది ఇంకా తన దాని మీద. ఆ ట్రోలర్స్ మీరు ఏం సమాధానం చెప్తారు? ఫ్యాన్స్ ట్రోలర్స్ అనేది వాళ్ళ మిడిమిడి అవగాహనతో మాట్లాడతారు బ్రో. ఎందుకంటే చిన్నపిల్లల బచ్చగాళ్ళు, వాళ్ళకేం తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గురించి, ఆయన రేంజ్ గురించి, ఆయన స్థాయి గురించి ఆయన తెలియదు బ్రో. ఆయన చెప్పిన అర్థం చేసుకునే ఏమంటారు దాన్ని జ్ఞానం వాళ్ళకి ఉండదు బ్రో. ఆయన మాకు తెర మీద కనిపిస్తే చాలు బ్రో. ఆయన ట్రోలర్స్ వాళ్ళంతా బచ్చాలు బ్రో. ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఈ సినిమా సూపర్ హిట్ రాబోతుందా? ఎంత బడ్జెట్ రాబోతుంది? దాదాపు 300 కోట్లు పెట్టారు కదా, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాకు బడ్జెట్లో అవసరం లేదు బ్రో. ఆయన స్క్రీన్ మీద కనబడడం మాకు సరిపోతుంది అంతే. మాకు బడ్జెట్లు, రెమ్యూనరేషన్స్, హిట్లు, ఫ్లాప్లు అని ఉండదు. ఆయన స్క్రీన్ అంతే. ఏం పెడతాం నీ పేరు? సాయం. ఎక్కడి నుంచి వచ్చినావు? భీమవరం నుంచి. భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ సినిమా బెనిఫిట్ షో చూడడానికి ఇక్కడ వరకు వచ్చావా? వచ్చాను. ఎప్పుడు స్టార్ట్ అయ్యాను భీమవరం? అంటే నేను స్టార్ట్ అయ్యేది లేట్ అయిందన్న. నేను మామూలుగా అయితే ఈ షోకి వెళ్ళాలి, ఈ షోకి వెళ్ళకపోతే నెక్స్ట్ షోకి వెళ్తాను. సినిమా అయితే ఒక రేంజ్లో ఉంటుందన్న, ఒక రకంగా ఉంటుంది. మరి చించిపాడది సినిమా, జై పవర్ స్టార్ అని చెప్తున్నాను. మరి బెనిఫిట్ షోలు ఏపీలో కూడా కొన్ని చోట్ల వేస్తూ ఉన్నారు. మనం ప్రత్యేకంగా హైదరాబాద్ రావడానికి కారణం ఏంటి? అంటే నేను నిన్నైతే పని మీద వచ్చానన్న, దానివల్ల నేను అక్కడ ఉండిపోయి మూవీ చూసి వెళ్దామని ఇక్కడ ఉండిపోయిన మాట. అది టికెట్ ఎంత పెట్టుకున్నావు? దాదాపు టికెట్లు ఏం బెనిఫిట్ షోలకు టికెట్లు ఏం దొరకట్లేదని పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. టికెట్ల గురించి అయితే మా బావగారు ఇక్కడే, ఆయన తీసారు టికెట్, అందువల్ల సినిమాకి ఎక్కడ ఉండిపోయాను. అది మళ్ళీ డబ్బు గురించి సమస్య కాదు, సినిమా చూస్తాం ముఖ్యం అంతే. ఇప్పుడు పుష్ప, కల్కి ఇట్లాంటి పీరియాడిక్ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రాబోతోంది, వస్తున్నది. ఆల్రెడీ బెనిఫిట్ షో నడుస్తూ ఉంది. ఏం చెప్తావు? ఆ సినిమాలను క్రాస్ చేస్తా, రికార్డులు బ్రేక్ చేస్తా? పెద్దలు కొట్టేద్దాం సినిమా అయితే, అంతకు మించి వస్తుంది కలెక్షన్ అయితే. ఆ సినిమాల మించి సినిమా అయితే అద్దరిపోద్దని. మనకు పవన్ కళ్యాణ్ అలా కనబడతాం కావాలి మాకు అంతే స్క్రీన్ మీద. సినిమా అయితే డబ్బు గురించే కాదు, ఫ్యాన్స్ అభిమానం ఉండి చూస్తారు అంతే. వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షంలో కూడా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ బెనిఫిట్ షో హరిహర వీరమల్లు చూడడానికి ఇక్కడికి వరకు వచ్చారు. ఏం చెప్తారు? సినిమా ఎట్లా ఉండబోతోంది, ఎట్లున్నా చూస్తామని కొందరు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ సినిమాకి వర్షంతోని వీటితోని ఏం సంబంధం లేదండి. ఎంత రూల్స్ ఎంత ఏ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ సినిమాని ఆపలేవారు. ఎంత ట్రోల్ చేసినా ఏది చేసినా కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి 100% కలెక్షన్లు వస్తూనే ఉంటాయి. జనాలు మాత్రం అసలే ఆపలేవారు అంతే. ఇప్పుడు ఈ సినిమా ఏముండబోతుంది కథ అనేది పవన్ కళ్యాణే స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పారు. ఒక మొఘల్ సామ్రాజ్యం మీద ఒక వ్యక్తి హిందూ సనాతన ధర్మం కోసం పోరాడిన వ్యక్తి అని చెప్తా ఉన్నారు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ చెప్పింది 100% వాస్తవం. హిందూ ధర్మాన్ని గురించి తీయాలని చెప్పి సంకల్పంతో మనోడు తీసిందనమాట. ఖచ్చితంగా ఇది లాస్ట్ 30 నిమిషాలు మాత్రం హైలైట్గా ఉండబోతుంది మూవీ, అది మాత్రం అర్థమైపోతుంది. ఎందుకంటే అన్న పర్టికులర్గా దాన్ని ఎక్కువ టైం తీసుకొని మరీ ఎక్కువ టైం కేటాయించి మరీ చేసిండనమాట. ఖచ్చితంగా లాస్ట్ 30 మినిట్స్ మాత్రం రికార్డులు అంతా అసలు మొత్తం స్క్రీన్లో చినిగిపోవటమే. ఎంత బడ్జెట్ ఎంత వస్తుందో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? బడ్జెట్ మాత్రం యావరేజ్ టాక్ వచ్చినా 500 crores మాత్రం పక్కా. హిట్ టాక్ వస్తే మాత్రం 1000 crores 100% వస్తుంది. కలెక్షన్ల పరంగా అయితే ఫస్ట్ 2 daysలోనే మ్యాక్సిమం బడ్జెట్ మొత్తం క్లియర్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేంత కలెక్షన్లు 500 crores. ఓకే, ఈ సినిమా డైరెక్షన్ విధానానికి వస్తే ఫస్ట్ క్రిష్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఎంఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దీన్ని పూర్తి చేశారు. మన డైరెక్షన్ పరంగా చూస్తే ఈ సినిమాకి ఏం చెప్తారు? డైరెక్టర్ విషయం మీరు చెప్తే అంటే పవన్ కళ్యాణ్కి రాజకీయాల వల్ల టైం లేకపోవటం వల్ల క్రిష్ గారు ఇట్లా టైం అంతసేపు వెయిట్ చేయలేకపోయారు. అందుకే రత్నం గారు స్క్రీన్ మీదకి రావాల్సి వచ్చింది. అంటే కథ ఆయన ఓన్గా రావాల్సి వచ్చింది మధ్యలో. అంటే ఇక వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళవి కాబట్టి వెయిట్ చేయలేకపోయారు అనమాట.
కాకపోతే సినిమా మాత్రం 100% సూపర్ హిట్ అయిపోద్ది. మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది, పక్కా హిట్ అనమాట. అంతే. కోహినూర్ వజ్రం తీసుకొస్తాడా పవన్ కళ్యాణ్? కోహినూర్ వర్జన్ తీసుకొని వస్తాడు. యాక్షన్ సీన్లు మొత్తం ఊచకోత అరాచకంగా ఉంటుంది. మనం ఆ సీన్ చూస్తేనే అర్థమవుతుంది, బ్లడ్తోనే ఉన్న సీన్. ఆ సీన్ థియేటర్లో పడ్డప్పుడు మాత్రం ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చోడు, అది వాస్తవం 100%. ఇప్పుడు పుష్ప ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసింది. కల్కి, పుష్ప లాంటి సినిమాలతో పోలిస్తే హరిహర వీరమల్లు ఎట్లా ఉండబోతుందని మీరు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆ పుష్ప సినిమానే హరిహర వీరమల్లతో పోల్చకూడదు అనమాట. వాళ్ళు బచ్చాగాళ్ళు. వాళ్ళు పార్ట్ 1 పార్ట్ 2 తీసుకోవడం వల్ల దానికి హైప్ వచ్చిందిలే, కానీ ఇప్పుడు ఇది సోలో పార్ట్ 1 వస్తుందన్నమాట. పార్ట్ 1కే ఈ హైప్ ఉంటే పార్ట్ 2 వచ్చినప్పుడు ఇంకా రికార్డులన్నీ షేక్ అవుతాయి. కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చి సినిమా బాగుంది అంటే అసలు ఆ 2 సినిమాలు దేనికి పనికిరావు అనమాట. పుష్ప పనికిరాదు, హరిహర వీరమల్లు దేనికి పనికిరాదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అట్ అవుతారుగా మీరు అట్లా అంటే? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరు ఉండరన్న, మొత్తం బచ్చాగాళ్ళే వాడి ఫ్యాన్స్. పర్టికులర్గా మెగా ఫ్యామిలీ పోయి చూస్తేనే అల్లు అర్జున్కి ఫ్యాన్స్ అంటే. సోలో ఫ్యాన్స్ ఆడింది అదేదో పుష్ప సుకుమార్ వల్ల ఆడింది, లేకపోతే కలెక్షన్లు కూడా వచ్చాయి కాదు. అల్లు అర్జున్కి 2 ఫ్లాపులు పడ్డాయి అంటే తర్వాత మళ్ళీ ఇక హిట్ కోసం దోలాడుకోవటమే. మెగా ఫ్యామిలీ నుండి పోవటం అల్లు అర్జున్కి చాలా మైనస్.